డైరీ ఏమిందబ్బా? నా డైరీ చూసావా? డైరీయా? ఏం డైరీ అమ్మా? మా అమ్మ రాసిన డైరీ. నేను చూడలేదు తల్లి. నేను లేనప్పుడు ఈ గదిలోకి ఎవరైనా వచ్చారా? ఎవరూ రాలేదే. అన్నట్టు ఇవాళ ప్రొద్దుట కృష్ణ చైతన్య స్నేహితులు వచ్చారు. ఇల్లంతా చూపిస్తూ ఇక్కడ కూడా తీసుకొచ్చి చూపించినట్టున్నారు. మీ ఆయన ఎక్కడ? ఆయన నాకు పొద్దు నుంచి కనిపించలేదమ్మా. ఏ ఆయన ఎందుకు? రాహుల్, మీ అన్నయ్య కనిపించాడా నీకు? ఇందాక అన్నయ్య శివాలయం వైపు పెడుతుంటే చూశాను జాని. బాబు, నన్ను శివాలయం దగ్గరికి తీసుకెళ్తావా? రా. డైరీ చదివేవా? చదివాను. డైరీ చివరి పేజీలోనే రాసుకున్న వాక్యాలు? కృష్ణ చైతన్య విరూపాక్ష రాజాకి ప్రతిరూపం. అతను ఆ ఇంటి వెలుగు, ఆ తల్లి కంటి వెలుగు. ఆ దీపాన్ని అర్పేసి ఆ ఇంటిని కటికి చీకటి చేయాలి. ఆ రాజేశ్వరి పుత్ర శోకంతో విలువలాడడం చూసి ఆనందించాలి అని రాసుకున్నావు. నా లక్ష్యం నీకు తెలిసిపోయిందని నేనేం భయపడ్ను. ఐ హేట్ యు ఆల్. మా అమ్మ నీ నాన్నని నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్న దుర్మార్గులు మీరు. ఆ దారుణమైన నిజం నాకు ఇప్పుడే ఈ డైరీ ద్వారా తెలిసిందని. అది ఘోరమైన అపకారం, మన్నించరాని నేరం. నిజమే, ఈ క్షణమే లోకమంతా ఆ నిజాన్ని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలా చెప్పినందువల్ల మా అమ్మ తిరిగి వస్తుందా? మా నాన్న బ్రతికొస్తాడా? లేదు. రక్తానికి రక్తమే జవాబు, ప్రాణానికి ప్రాణమే సమాధానం. రక్తాన్ని రక్తంతో కడగలేం జని, నీటితో కడగాలి. ద్రోహాన్ని ద్రోహంతో కాదు, స్నేహంతో జయించాలి. నో! ఇనుముని ఇనుముతోనే కొట్టి సాగతీయాలి, విషాన్ని విషంతోనే రూపుమాపాలి. అందుకే ఈ విష జంతుని ఇంత దారుణంగా చంపపోతున్నాను. నా మీద ప్రేమతో నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే మనుషులే చూశాను కానీ ద్వేషంతో నా ప్రాణాలు బలికోరే మనిషిని నా జీవితంలో మొదటిసారి చూస్తున్నాను జని. నన్ను చంపి ఆ నేరానికి నువ్వు శిక్ష అనుభవించకూడదు. ఏ ఇంట్లో మీ నాన్న అవమానాలు పాలయ్యాడు, ఏ ఇంట్లో మీ అమ్మ అష్ట కష్టాలు అనుభవించిందో ఆ ఇంట్లో నువ్వు ఘనంగా గౌరవంగా బ్రతకాలి జని. ఫెంటాస్టిక్. చిట్టెలకు వానకు తడిచిందని గండు పిల్లి ఏడ్చిందంట. నా గదిలోకి జ్వరపడి డైరీ దొంగతనం చేసిన దొంగవే నువ్వు నీతులు వలిస్తున్నావా? నువ్వు అనుక్షణం ఈ డైరీ చదివి నీలో నువ్వు కుమ్ముడిపోవడం నేను చాలాసార్లు చూశాను జని. నీ ఆవేదన కారణం తెలుసుకుని వీలైతే నీకు సహాయం చేయాలని ఉద్దేశంతోనే నీ డైరీ తీశాను. నో, నీతో నాకు వాదన అనవసరం. ఆ డైరీలోనే రాసుకున్న వాక్యాలు నిజమే క్షణం వచ్చింది.
ఇప్పుడే ఇక్కడే ఈ సమాధి దగ్గరే నా తల్లిదండ్రుల ఆత్మ శాంతించేలా చేస్తాను. మీ నాన్నగారు మంచి గురుగల వేటకాడు జని, 2వ బుల్లెట్ ఉపయోగించేవారు కాదు. నా చావే నీకు మనశ్శాంతిని కలిగించేటట్టయితే ఆ తుపాకీలో ఇవ్వు. 2వ బుల్లెట్ వృధా కాకుండా నన్ను నేనే కాల్చుకుంటాను. తెలివితేటలు ప్రదర్శించకు మిస్టర్. ఈ తుపాకీ నీ చేతికి రాగానే ఇందులో ఉన్న తోట నా గుండెల్లోకి దూసిపోతుంది. మా నాన్నగారిని చంపి ఆత్మహత్యని నిరూపించినట్టే వేటకొచ్చి నేను ప్రమాదంలో చచ్చిపోయానని రేపు నువ్వు చెప్పే కట్టుకథని నమ్ముతుంది ఈ గుడ్డి లోకం. ఇది మీ రాక్షస వంశంలో ఉన్న అలవాటు, మీ దౌర్భాగ్య రక్తంలో ఉన్న పొరపాటు. ఒక్క క్షణం ఆవేశాన్ని అణుచుకో. నువ్వు అమితంగా ప్రేమించే మీ నాన్నగారంటే నాకు ఎంతో అభిమానం. నీకు చెప్పే అవకాశం నాళ్ళు కలగలేదు. ఇటు చూడు. ఎన్నాళ్ళు ఇది మా నాన్నగారి గొలుసుని అసహించుకోవే తప్ప ఇందులో మీ నాన్నగారి రూపం తను ఊహించలేకపోయావు. మీ నాన్నన్నా మీరన్నా నాకుండే గౌరవానికి ఆప్యాయతకి ఇదే నిదర్శనం జని. బుల్షిట్. మాటలతో గారడి చేయడం నీకు మహాబాగా తెలిసిన విద్య. ఇంకో కొత్త నాటకం మొదలెట్టాలని ప్రయత్నించకు మిస్టర్. తెల్ల బట్టలో సాధు జంతువులా నటించే మేకవన్న పులివి నువ్వు. చేసేది దుర్మార్గమైనా పబ్లిక్ గా గుండె ధైర్యంతో చేసిన మీ నానే వేరేట్లు మెరుగు. నేను విరూపాక్ష రాజాను, ఆయన కొడుకు. ఆయన కొడుకు కాబట్టి నిన్ను చంపపోతున్నాను. కొడుకు తండ్రి ఆస్తితో పాటు అప్పకి వారసుడైనట్టే నువ్వు నీ తండ్రి పాపానికి వారసుడివి. That's why I want to kill you. జని, ఏంటో చేస్తున్నా పని? ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. ఆయన దైవం జని. దైవం కాదు, దయ్యం. అందుకే ఆ దయ్యాన్ని చంపేస్తున్నాను. జని, చీమకి అపకారం తలపెట్టిన మనిషిని దుర్మార్గుడని, మంచితనం అణువణువున నిండిన వ్యక్తిని రాక్షసుడని నిందించడం నేను సహించలేను. జని, జని, నీ ప్రయత్నం ఆపకపోతే నేను ఇక్కడి నుంచి దూకేస్తాను. సుమంగడిగా వెళ్ళిపోతాను. నీ అరుపులు ఏడుపులు నన్ను ఆపలేవు. 15 ఏళ్ల పాటు నరాల్ని కాల్చేసే పగ చల్లారే క్షణాన ఎవరు అడ్డుపడ్డ ఆగను, ఆగలేను. జని! డాక్టర్ గారు, కోడలికి 1 గంట గడిస్తే గానీ ఏమీ చెప్పలేనమ్మా. భగవంతుడా, భగవంతుడా. రుక్మిణి అమ్మా. ఏడుస్తావు ఎందుకమ్మా? ఆనందించు. నీ ధనకాంక్షకు ప్రతిఫలం ఎంత ముచ్చటగా ఉందో చూసి సంతోషించమ్మా. ఏమిటిది కృష్ణ? నువ్వు నాన్నగారు ఖర్చు చేసిన తప్పుల పట్టిక, పాపాల చిట్ట. చూడు, ఇన్నాళ్ళు నాకు తెలియకుండా దాచిన మీ నేరాల్ని ఘోరాల్ని ఎత్తి చూపి నాకు కర్తవ్యాన్ని బోధించిన గీతమా ఇదే. మంచి మనుషుల్ని బాధించి పీడించిన రాక్షసుల చరిత్రతో నిండిన రామాయణం. జోహార్లమ్మా మీకు. తుచ్చమైన ఆస్తి కోసం తోడబుట్టిన అన్నగారిని చంపుకున్న మహనీయురాలుగా నువ్వు, ధన మదంతో ఒక అమాయకురాల్ని బలి తీసుకున్న మహానుభావుడిగా నాన్న చరిత్రలో నిలిచిపోతారమ్మా. నీ పేర్లు చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయబడతాయి. సృష్టిలోని ప్రతి ప్రాణి, చీమ, దోమ కూడా మనిషి కంటే చాలా గొప్పవమ్మా. అవి రక్తం పిలుస్తాయి తప్ప రంగు కాగితాల కోసం ఒకదాన్ని ఒకటి దారుణంగా చంపుకోవు. అయిన వాళ్లకు పరాయ వాళ్ళై, స్నేహితులకు శత్రువులై ఈ ఆస్తిపాస్తులు సంపాదించి ఏం లాభమమ్మా? మనిషి చచ్చాక మిగిలేది అస్థికలే తప్ప ఆస్తులు కావు. చచ్చిన శవాన్ని కాల్చేది ఊరవతల శ్మశానంలో తప్ప ఈ చదువు రాతి బంగాళాలో కాదమ్మా. చదువుకున్న దానివి, సంస్కారం ఉన్న దానివి నువ్వు ప్రవర్తించాల్సిన పద్ధతేనా ఇది? నువ్వు చేసిన ఈ ఘోరమైన పాపానికి నిన్ను తల్లివైపోయావమ్మా. కృష్ణ, కృష్ణ, చచ్చిన పావుని మరింత చంపకురా. నాకు ఆస్తిపాస్తులొద్దు,
వాళ్ళ పేరే రాయించు. మీ తాతగారి కొడుకు బిడ్డలుగా ఆస్తి మీద అధికారం వాళ్ళకే ఉంది, వాళ్ళకే ఇప్పించు. నా కోడలు బ్రతికితే నాకదే 10,000 కృష్ణ, నాకదే 10,000. అమ్మా రుక్కు, రుక్కు, రుక్మిణి, అమ్మా రుక్మిణి